ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కి నువ్వే నా దేవుడు అన్నా, నువ్వే నా ప్రాణం అని చేతులు కట్టుకొని నిలబడతారు కొందరు లీడర్లు. తీరా గెలిచి కుర్చీలో కూసినాక వాళ్ళేదో నిజాం నవాబుల వారసులు అన్నట్టు తెల్లటి బట్టలు వేసుకొని ఓ నలుగురు శంసగాళ్ళని వెనకాల పెట్టుకొని కార్లలో తిరుక్కుంటా జమీందారుల లెక్క ఫీల్ అవుతారు. అటెనక ఓట్లేసిన జనాలను కూడా దేకను సుతం దేకరు. కానీ కొంతమంది మెయిన్ లీడర్లు ఉంటారు, అందరినీ సెట్ చేస్తారు. గట్లనే మన రేవంత్ రెడ్డి సార్ సుతం సెట్ చేసే పనిలో పడ్డాడట. మరి ఏమైందని అంటే ఓ పారు చూడురి. రేవంత్ అన్న గిదే పట్టుకున్నాడు. అయ్యా జమీందార్లారా, మనకు పవర్ వచ్చింది మీ ఫేసులు చూసి కాదు, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలు చూసి. ఆ స్కీములు ముచ్చట జనాలకు ఎప్పుడు మర్చిపోయి మీ సొంత డబ్బా కొట్టుకుంటెట్లా అని క్లాస్ వీకిండు. ఇప్పుడు ఈ లీడర్లంతా ఇన్స్టాగ్రామ్ల లైకులు షేర్ల కోసం స్పెషల్ కోర్సులు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది పో. అవునరా బై, రాజకీయం అంటేనే గిట్లుంటది. ఎలక్షన్ల టైంలో రేవంత్ అన్న ఒంటి చేత్తోని పార్టీని నడిపించి ఊరూరా తిరిగి గొంతు దించుకొని ప్రచారం చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిండు. తీరా గెలిచినాక చూస్తే కొంతమంది ఎమ్మెల్యేలేమో ఏసీ రూమ్లలో వండుకున్నారు. సర్కారు పథకాలు జనాల్లోకి తీసుకుపోవడం దేవుడెరుగు, కనీసం ఫోన్ పట్టుకొని ట్విట్టర్లను ఫేస్బుక్లను ఒక పోస్టు కూడా పెట్టడం లేదాయే. ఆడు చూస్తే కేసీఆర్ సారు చెలో నల్గొండ అనుకుంటా మళ్ళా జనాల్లోకి వచ్చేటందుకు తయారు ఉన్నాడు. ఇటు బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్తోని కాంగ్రెస్ గవర్నమెంట్ని ఉతికారేస్తున్నారు. ఇదంతా గమనించిన రేవంత్ అన్న నిన్న మీటింగ్లా గట్టిగానే డిజిటల్ కత్తి దూషిండు. మీ సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, ఇక తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉండేటట్టున్నాయి, జరా జాగ్రత్త. మీకు సోషల్ మీడియా రాకపోతే నేనే స్పెషల్ ఐటీ సెల్ పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తా అని క్లాస్ వీకిండట సారు. అంటే ఇంతకాలం నియోజకవర్గాలల్లా ముఖం చూపించని లీడర్లు కూడా రేపటి సంధి చేతులల్లా సెల్ఫీ స్టిక్కులు పట్టుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ తిరుగుతారు. హలో ఫ్రెండ్స్, నేను జనాలలా తిరుగుతానా అని బిల్డప్ ఇయ్యగా ఇక తప్పేటట్టు లేదు. ఆఖరుకు కొందరు పనిచేయని లీడర్లుంటే సీఎం సారు కోచింగ్ సెంటర్స్ తో నడిచే రోజులు వచ్చేటట్టున్నాయి. అయితే నిన్న గాంధీ భవన్లో అయిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ చూస్తే ఒక ముచ్చట మాత్రం పక్కా అర్థమయ్యేటట్టున్నది. మన లీడర్లకు ఓట్లొచ్చేదాకా ఒక రీతి, కుర్చీ దొరికినాక ఇంకో రీతి అన్నట్టున్నదట. ఓట్లప్పుడేమో నేను మీ ఇంట్లో కొడుకునయ్యా, మీ పాదాల దాసుడునయ్యా అని సాగిల పడ్డోళ్ళు గెలిచినాక ఏమవుతారు? ఇంకేమవుతారు? నియోజకవర్గాలలో జమీందార లెక్క అవతారాలు ఎత్తుతారు. కానీ ఇక్కడున్నది ఎవరు? మన రేవంత్ అన్న. లీడర్ల జమీందారీతనం చూసి ఆయనకు మండినట్టున్నది. నిన్న మీటింగ్లా గట్టిగానే క్లాస్ వీకిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. కొందరు ఎమ్మెల్యేలట ఏకపక్షంగా ఉంటాన్రట, ఇంకిందరు వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా జమీందార్ల లెక్క మారిండ్రట. ఇయ్యే మాటలు అనుకుంటా ఫైర్ అయిందట సారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీ సొంత ప్రచారం తప్ప సర్కారు పేదలకిస్తున్న స్కీముల ముచ్చట ఒక్కటంటే ఒక్కటిస్తాం కనిపించలేదని కడిగి పారేసిండు సారు. అంటే బడికి హోంవర్క్ చేయకుండా వచ్చిన పోరగాళ్లకు మాస్టర్ క్లాస్ వీకినట్టు మన లీడర్లంతా సైలెంట్గా తలలూపుకుంటూ కూసుంటున్నారట. మరి సారా మజాకా అనబట్టే కొంతమంది. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 3 ముక్కలాట లెక్క మారినట్టు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అటు బీఆర్ఎస్ ఊకుంటలేదు, ఇటు బీజేపీ వాళ్ళు సప్పుడు చేయకుండా ఉంటలేరు. పతిపచ్చపోళ్ళు సోషల్ మీడియాను వాడుకుంటా రైతు భరోసా ఏమైంది, గృహజ్యోతి ఎటువైంది అని సర్కార్ను కార్నర్ చేసి మాట్లాడబట్టే. కానీ మన కాంగ్రెస్ జమీందారులేమో మాకు పవర్ వచ్చింది, 5 ఏళ్ళు మా ఇష్టం అన్నట్టు ఏసీ రూమ్లలో వండుకున్నట్టున్నది. రేవంత్ రెడ్డి సార్ ఫైర్ అయిన ముచ్చట చూస్తే అంటారు జనాలు. అటాళ్ళేమో లైన్ పెట్టి మైకులు పట్టుకొని తప్పులు ఎత్తి చూపిస్తే వీళ్ళేమో ఎల్లెల్కల వన్నట్టు ఉంటే ఎట్లా అని రేవంత్ రెడ్డి సారు గీ ఉపాయం చేసినట్టు ఉన్నాడు. ఓటు పోతే మన కుర్చీలు ఊడిపోతాయి. ఇన్ఛార్జి మంత్రులు నెలకు 3 రోజులు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలతో గడపాల్సిందే, నేను సుతమిగా బయలుదేళ్తా అని రూల్ పెట్టిండట రేవంత్ సారు. ఇక ఇయ్యాల రేపటి సంధి రేవంత్ అన్నేసిన గీ డిజిటల్ స్కెచ్ మన జమీందార్ ఎమ్మెల్యేలు రేపటి సంధి చేతుల తల్వార్లకు బదులు సెల్ఫీ స్టిక్కులు పట్టుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటా రోడ్ల మీద పడతారు కావచ్చు.
హాయ్ దోస్తులు, నేను జనాలలో తిరుగుతానా, రేవంత్ అన్న స్కీములు కిరాకున్నాయి అని బిల్డప్ ఇస్తారో ఏందో చూడాలి. మరి ఈ డిజిటల్ ట్రైనింగ్ క్లాసుల తర్వాత మళ్ళీ లీడర్లు మారతారా, లేక మాకు ఈ ట్విట్టరు ఫేస్బుక్ తిప్పలు వద్దయ్యా సామి అని రేవంత్ అన్నకే ఎదురు తిరుగుతారా అనేది కాలమే చెప్పాలిగా.